నేను మానస. శివాపి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి విద్యార్థి లక్ష్యం దిశగా చదవాలి. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో 10వ తరగతి విద్యార్థులకు జరిగిన ప్రేరణ సదస్సులో సబ్ కలెక్టర్ గిరీష. ఆయన మృతి తీరని లోటు. వైఎస్ఆర్సీపీ నాయకుడు పేటేటి సత్యంకు నివాళులర్పించిన మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు. రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మీడియా సమావేశంలో రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి శ్రీనివాస్ కుమార్ వెల్లడి. కమాల్ వంతెనపై ప్రయాణం నరకం. సైదాపురం ప్రాంతంలో రోడ్డు అధ్వానంగా ఉండడంతో వాహన చోదకులకు తప్పని అవస్థలు. ప్రతి విద్యార్థి లక్ష్యం ఎంచుకొని చదువులు కొనసాగించాలని సబ్ కలెక్టర్ గిరీష కోరారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు జరిగిన ప్రేరణ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సబ్ కలెక్టర్ గిరీష మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తుకు 10వ తరగతి పునాది అని తెలిపారు. డబ్బు కంటే విద్య ప్రధానమైనదని, విద్య ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆయన వివరించారు. అనంతరం హిప్నో కమలాకర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారావు, ఉప విద్యాశాఖాధికారిణి మంజులక్ష్మి, ఎంఈఓ ఇస్మాయిల్, రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అశోక్ చక్రవర్తి, మునిరాజా, మునిగిరీష్, దశరథ రామరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. మీరు ఈ కార్యక్రమం పెద్ద కార్యక్రమం, మా దగ్గర అంత ఫండ్ లేదు, మీరు రోటరీ క్లబ్ నిర్వర్తిస్తే మంచిది మీకెట్టా అన్నారు. మేము దానికి సరే చెప్పాం. ఎందుకంటే ఈ ప్రపంచానికి అడగలాడిన పోలియోని నిర్మూలించిన తర్వాత మా రోటరీ క్లబ్ టీచర్ని పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకునింది. ఆ టీచర్ని ప్రోగ్రాంలో హ్యాపీ స్కూల్ అనేది ఒక పార్ట్. ఆ పార్ట్ హ్యాపీ స్కూల్ అనేది ఎందుకంటే ప్రతి పిల్లల్ని మోటివేట్ చేసి ప్రతి పిల్లలకు ఒక క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలనేది, వారికి కావాల్సిన వసతులు అన్ని ప్రతి ఒక్కటి స్కూల్లో ఏర్పాటు చేసుకోవాలనేది, గవర్నమెంట్ పక్కన చూడకుండా మనం కూడా ఇతర స్వచ్ఛత సంస్థలు ఎన్నో కార్యక్రమాలు స్కూల్లో చేసుకొస్తున్నాయి. అయినా మా రోటరీ క్లబ్ టీచర్ని పెద్ద ప్రోగ్రామ్ చేసుకొని దానికి కావాల్సిన ఫండ్ని ఏర్పాటు చేసుకుని ప్రతి క్లబ్కి ఒక ఇంటిమేషన్ ఇచ్చింది. పోలియో అనేది లేకుండా చేసింది. ఇప్పుడు రీసెంట్ గా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా అభివృద్ధి చేసేందుకు టీచ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తో ముందుకు వస్తుంది. భవిష్యత్తులో పోలియో అయితే ఎలా అయితే మన దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఆయన రోటరీ పూర్తి చేయగలిగిందో, అదే స్థాయిలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా పిల్లలందరూ కూడా కావాల్సిన వస్తువులు మరో 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలమని నమ్మకం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ వెళ్తున్నారు. ఈరోజు తన స్పీచ్ ద్వారా మిమ్మల్ని అందరూ కూడా స్ఫూర్తినిచ్చేందుకు కమలాకర్ గారు వచ్చినట్లయితే మన సబ్ కలెక్టర్ గారి గురించి మనకు ఒక ఆర్టికల్ వచ్చింది. సబ్ కలెక్టర్ గారు మీ అందరూ కూడా ఒక స్ఫూర్తి. మీకు మీరు ఆర్టికల్ చూస్తే తెలుస్తుంది. మార్నింగే సార్లు కలిసినప్పుడు ఆయన చెప్పారు, ఇప్పుడున్నటువంటి పిల్లలందరిలో కూడా ఒక గోల్ ఉండడం లేదు. భవిష్యత్తులో మనం ఏం కావాలి, మనం ఎలా ఉండాలని చెప్పినటువంటి అటువంటి ఒక గోల్ ఏర్పరచుకోవడం లేదని చెప్పారు. వారి జీవితమే మీ అందరూ కూడా ఒక స్ఫూర్తి. ఎందుకంటే వాళ్ళ మెసేజ్లో తెలియజేస్తారు. స్టూడెంట్స్ ఇప్పుడు హాలిడే వచ్చింది. ఈరోజు 2-3 డేస్ నుంచి హాలిడేస్. నేను ఇప్పుడు డిప్యూటీ డిఓ గారు నాకు వచ్చి ఇలా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము, మీరు వచ్చి మాట్లాడాలి అని చెప్పారు. అప్పుడే ఎంత పడినప్పుడు కూడా మీతో వచ్చి మాట్లాడాలి అని అనుకుని ఐ మేడ్ మైసెల్ఫ్ ఫ్రీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే మీతో మాట్లాడాలి ఒక 10 నిమిషాలైనా సరే. ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్. ఏదైనా నేనే అనుకున్నాను అది కొంచెం చెప్పాలని. ఎందుకంటే మీరు మా రాష్ట్రం, మా దేశం ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. మన రాష్ట్రం, మన దేశం.
సో అందుకోసం వచ్చాను. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన రోటరీ క్లబ్కి, అలాగే మన విష్ణు కమలాకర్ గారికి, ఇక్కడ వచ్చేసిన దానికి ధన్యవాదాలు. సో 10th standard అండ్ +2 అంటే 12th standard. These two are like crossroads. అంటే మీ లైఫ్లో 10th standard ప్లస్ మీ +12th standard ఈ రెండు కూడా crossroads. మీ ముందు ఏం అవుతారు అనేది ఇది డిసైడ్ చేస్తుంది. గొప్ప వ్యక్తిని మనం ఈరోజు పరిచయం చేస్తున్నటువంటి మా డీసీ సెక్రటరీ రమేష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో చేసినటువంటి పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ 2 మాటలు మాట్లాడతా, ఎక్కువ సమయం లేదు. ఈ కార్యక్రమము కేవలం విద్య కొరకు మాత్రమే కాదు, ఒక మనిషిగా ఎదగడానికి, ఒక మనిషిలో ఉండవలసిన మానవత్వం యొక్క సూచికలుగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని మనసా వాచా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని అందించడానికి చేసినటువంటి మన విష్ణు కమలాకర్ గారికి గూడూరు పట్టణ ప్రజల తరఫున మరొకసారి వందనాలు తెలియజేస్తూ, మనిషిగా ఎదిరించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి రోటరీ క్లబ్ వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ, అప్పట్లో కూడా మాకు ఇలాంటి కార్యక్రమాలు ఏమి లేవు. నేను కూడా మామూలుగా చెప్పి హై స్కూల్ మామూలు చిన్న పల్లెటూరులో చదువుకున్నాను. అప్పుడు వాస్తవంగా అయినా సార్ చెప్పినారు, సబ్ కలెక్టర్ గారు వాళ్ళు ఒక గోల్ అనేది ఉన్నారు వాస్తవంగా. ఇప్పుడు ఇది మీకు 10th క్లాస్ ఒక బేస్, ఇది లాస్ట్. ఇప్పుడు వరకు 10th వరకు పిల్లలందరికీ ఒకటే విద్య. ఇక్కడ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి చేంజ్ అయిపోతుంది. ఒకటి వచ్చి సిఈసి అంటారు, ఒకటి వచ్చి ఎంఈసి అంటారు, ఒకటి బైపీ అంటారు, రకరకాల గ్రూపులు. ఈ గ్రూపుల్లో మన ఎబిలిటీ ఏంది, మన శక్తి సామర్థ్యాలు ఏంది అనేది మీరు అంచనా వేసుకొని పేరెంట్స్, ఉపాధ్యాయులు గుర్తించి వాళ్ళని ఆ యొక్క మార్గంలో నడిపిస్తే బాగుంటుంది. ఎవరు ఏమి గ్రూప్ చదవగలరు, వాళ్ళ పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా, స్ట్రెస్ లేకుండా ఏ గ్రూప్ అయితే చదువుకోగలరు ఆ గ్రూప్నే చదువుకొని ఆ గ్రూప్లోనే రాణించి ఎంతో మంది పెద్దలైనారు. అందరికీ మనకి ఎంతో మంది ఆదర్శకులుగా నిలిచినారు. కాబట్టి మీరు ఏ యొక్క సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉందో ఆ యొక్క సబ్జెక్టును గుర్తించి దానిలో ఇంటర్మీడియట్ అయితేనేమి, ఆ తర్వాత సపోజ్ ఎంసెట్ అయితేనేమి, లేకుంటే డిగ్రీ అయితేనేమి, ఏదైతే రాబోయే 5 సంవత్సరాలు ఎవరైతే బాగా కష్టపడి సబ్జెక్టు మీద దాని యొక్క విషయ పరిజ్ఞానం అంతా గ్రహించి ఎవరైతే ప్రయోజనకులు అవుతారు. ఎందుకంటే ఈ రాబోయే 5 సంవత్సరాలే మీకు లైఫ్. రాబోయే 5 సంవత్సరాలు ఎవరైతే బాగా కష్టపడి ప్రయోజనం పొందుతారో వాళ్ళు రానున్న 50 సంవత్సరాలు. మీకు అందరికీ కూడా తెలుసు అనుకుంటాను. లాస్ట్ 2015 విద్యా సంవత్సరంలో మన డివిజన్లో 10/10 తడ హై స్కూల్లో ఒక విద్యార్థికి మాత్రమే వచ్చింది. కానీ ఈ సంవత్సరంలో 10/10 మన డివిజన్లో ఇంకా ఎక్కువ విద్యార్థులకు 10/10 వచ్చేలాగా అందరూ కూడా కృషి. మన విద్యాశాఖ విద్యార్థులను ప్రేరణ చేయడానికి వచ్చినటువంటి కమలాకర్ గారి ముందు మనమందరం కూడా 10/10 తెచ్చుకుంటామని మాటిచ్చాము. పిల్లలు అందరి సమక్షంలో ఇంత పెద్ద మీటింగ్ లో మాటిచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా బాగా చదువుకొని మీకు ఒక నెల మాత్రమే వచ్చే విద్యార్థులందరికీ కూడా ఈ నెలలో మనందరూ కూడా బాగా మీ ఉపాధ్యాయులందరికీ కూడా సహకరించి మీరు ఇది మంచి టర్నింగ్ పాయింట్ జీవితంలో. కాబట్టి మీ అందరూ కూడా ఎలాంటి డైవర్షన్స్ కి లోన్ కాకుండా మీ అందరూ కూడా మంచి మార్కులతోటి బేసిక్గా అందరూ 10/10 వస్తే చాలా సంతోషం. ఆంధ్ర వాళ్ళు తమ ప్రాంతాన్ని దోపిడీ చేసేశారు, ఇంకా పెద్దలు చెలాయిస్తున్నారంటూ ప్రతిరోజు తెలంగాణ విభజన మందులు మాట్లాడుతుంటే ఆవేదనతో రగిలిపోయింది. అన్నం పెట్టిన చేతిని హాని చేసిందని ఆరోపిస్తుంటే ఆవేదనతో తట్టుకోలేకపోయింది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దిన సీమాంధ్ర ప్రజలు దోపిడీదారులు త్యాగమూర్తులు నిరూపించేందుకు మనోయత్నం చేపట్టింది. అదే స్వర్ణాంధ్ర యూత్ రిసోర్స్ అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్. నవ్యాంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలన్నా
హైదరాబాద్ తలదనే 13 ప్రపంచ నగరాలను నిర్మించాలన్న మామూలు శక్తి చాలదు. అజ్ఞాత అంతర్గత అద్భుత శక్తుల్ని వెలికి తీయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్మిన అద్భుతము ఇప్పుడు ప్రదర్శనతో దాన్ని నిరూపిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ యువకుల్ని ఉత్తేజపరుస్తూ మన ముందు దూసుకుపోతుంది. మీ అందరి ముందుకి మళ్ళా ఒక 8 ఏళ్ళ తర్వాత ఈ గూడూరు వచ్చే అవకాశాలు కల్పించినటువంటి రోటరీ క్లబ్ వారికి దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వాస్తవానికి లాస్ట్ సెక్రటరీ మాట్లాడుతూ ముందు పెడితే బాగుండేది అన్నారు. అయితే నా కార్యక్రమాలు అవగాహన నా చేత చేయించాలని ఆయన అలాగే పట్టుబట్టు కూర్చోవడంతో నేను ఆయన చాలాసార్లు అడిగాను. వాస్తవానికి రమేష్ బాబు గారు ఆయన చెప్పారు నా దగ్గర ట్రైనింగ్ అయ్యాను. నెల్లూరు జిల్లాలో నాకు రైట్ హ్యాండ్ అంటారు. చివరికి ఆలస్యవడంతో వెస్ట్ గోదావరి, కృష్ణ, ప్రకాశం స్కిప్ చేసి ఈ నెల్లూరుకి ఈ రమేష్ బాబు గారు సుమోస్ షాపింగ్ మాల్ లేదా అరవింద్ కుమార్ గారు లాగా స్టేట్స్ నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఏ ప్రభుత్వ పాఠశాలలో అయితే చదువుతున్నారో నేను అటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివి నేను 5వ తరగతి దాకా పంచాయతీ ప్రాథమిక పాఠశాల చదివాను. హై స్కూల్ జిల్లా పరిషత్ వాళ్ళ ఉన్నత పాఠశాల తూర్పుగోదావరి జిల్లా తీగనగర్ మండలం మానేపల్లిలో ఉన్న సుబ్రాయ పరిషత్ వాళ్ళ ఉన్నత పాఠశాల చదివాను. ఇంటర్మీడియట్ కాగలుగుతారని నేను విశ్వసిస్తున్నాను. మంచి మనిషి, మంచి నాయకుడు పేటేటి సత్యం మృతి చెందడం బాధాకరమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. గూడూరులోని ఐసీఎస్ రోడ్డులోని వారి నివాసంలో పేటేటి సత్యం మృతదేహాన్ని ఆయనతో పాటు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సందర్శించి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి పేటేటి సత్యం నాయుడు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈయన మరణ వార్త తెలుసుకున్న ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసానికి చేరుకొని పేటేటి సత్యం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ మంచి మనిషిగా పేటేటి సత్యం గుర్తింపు పొందారని అన్నారు. తమ కుటుంబానికి సన్నిహితుడని, ఆయన అకాల మరణం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పేటేటి సత్యం మృతి బాధాకరమని అన్నారు. అలాగే చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి పేటేటి సత్యంకు ఘన నివాళి అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో కౌన్సిలర్లు నాసిన నాగులు, వాటంబేడు శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, నాయకులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి మొదలగు వారు ఉన్నారు. రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా వెంటై బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు
రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పీటెడ్ సత్యం గారు మరణించారు. ఆయన పార్టీకి కానీ అలాగే నల్లపేటలో కానీ చాలా సొంత మనిషి, కుటుంబ సభ్యులతో సమానం. గూడూరులో మొట్టమొదటిసారిగా పెద్దలు నల్లపూడి శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళ నాన్నగారు పెరియ వెంకటరమణ గారు చాలా ముఖ్యం. అప్పటి నుంచి కూడా నల్లపేట కుటుంబానికి చాలా ఆప్తులుగా, ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధాలతో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే నేను మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి కూడా ఎంపీ పోటీ చేసినప్పుడు కానీ, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ నాతో దగ్గర ఉండి నన్ను మొట్టమొదట ఇక్కడ నల్లపేటకి పరిచయం చేసినటువంటి వ్యక్తి పీటెడ్ సత్యం గారు. నా గెలుపులో కూడా ఆయన పాత్ర చాలా ప్రధానంగా ఉంది. అటువంటి మంచి మనిషి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఎందువల్లంటే మా కుటుంబ సభ్యులంటే మేమందరం కూడా నల్లపేట అనుచరులం. మా దాంట్లో ఒక అతను చనిపోయాడంటే నిజంగా మాకందరూ కూడా తీరని లోటు. వాళ్ళ యొక్క కుటుంబానికి, వాళ్ళ యొక్క భార్యలకు, వాళ్ళ ఇద్దరు బిడ్డలకు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆత్మ శాంతించాలని. ఎంతో సన్నిహితుడు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం కార్యదర్శి పేటెట్టి సత్యం గారు ఆరోగ్యం సరిలేక మరణించడం జరిగింది. చాలా మంచి వ్యక్తి, మంచి నాయకుడు. అందరినీ కలుపుకొని అందరూ సమస్యలు కూడా తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకుపోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసం ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసే వ్యక్తి, చాలా మంచి మనసున్న వ్యక్తి. ఈరోజు ఆయన మరణం చాలా బాధాకరం. మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ తండ్రి రమణయ్య గారు కానీ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు. నా మీద ఎక్కువగా అభిమానంతో ఉండేది సత్యం. ఈరోజు ఆయన అకాల మరణం చాలా బాధాకరమైనది. మాకే కాదు, మా కుటుంబానికే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తీరని నష్టం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, గుండె నింపరాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు. పార్టీ నాయకులు పేటెట్టి సత్యం గారు ఆరోగ్యం బాగలేక చనిపోవడం చాలా బాధాకరం. వారు ఎంతో ముందుగా ఉండేది ప్రతి విషయంలోనూ. రాజకీయంగా ప్రతి ఒక్క పేదవారికి కూడా ముందుండి అన్ని పనులను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డికి అండాతోడుగా ఉన్నటువంటి వ్యక్తి. వారు ఈరోజు లేకపోవడం చాలా విచారకరమైన విషయం. వారి కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం దినం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుడిగా పనిచేసినటువంటి పేటెట్టి సత్యం ఈరోజు ఆరోగ్యరీత్యా గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాత్రి 12:30 సమయంలో కీర్తిశేషులు కావడం జరిగింది. అతని కుటుంబానికి ఆయురారోగ్యాలు కలగాలని మనసావాస ప్రార్థిస్తూ పేటెట్టి సత్యం గారి కుటుంబం మరెన్నో ఆ పార్టీలో కొనసాగాలని చెప్పి కోరుకుంటూ మా వైఎస్ఆర్సీపీ నాయకులు గౌరవనీయులైన పేటెట్టి సత్యం గారు ఈరోజు అకాల మృతికి వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి భార్య బిడ్డలకు, కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి పార్టీ తరఫున తెలియజేస్తుంది. ఆ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. వరదలతో అతలాకుతలమైన ఆ రహదారి బాగును అధికారులు పట్టించుకోలేదు. దీంతో వాహన చోదకులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఈ పరిస్థితి సైదాపురం సమీపంలోని కమాల్ వంతెనపై చోటు చేసుకుంది. సైదాపురం గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న కమాల్ వంతెనపై రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. ఎదురెదురు వాహనాలు కనిపించే పరిస్థితి లేదు. దెబ్బతిన్న రహదారిపై వాహనం వెళుతుంటే గాలిలో దుమ్ములేస్తుండడంతో వాహన చోదకులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత ఏడాది నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు కమాల్ వంతెనపై వరద నీరు పారడంతో ఆర్ఎన్బి రహదారి కోసుకుపోయింది. వరద తగ్గుముఖం పట్టినా అప్పట్లో వారం రోజుల పాటు భారీ వాహనాల రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే రాకపోకలు సాగించేవి. దీంతో అధికారులు స్పందించి తాత్కాలికంగా రహదారి మరమ్మతులు జరిపించారు. ఇది 3 నాళ్ల ముచ్చటగా మారింది. రహదారి యథాస్థితికి చేరుకుంది. రాత్రి వేళల్లో ఈ వంతెనపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇకనైనా ఆర్ఎన్బి అధికారులు స్పందించి రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు. సైదాపురం కైవల్ అనేది పక్కన
కమ్మాలగేని దగ్గర రోడ్డు బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ కనీసం ఆర్ఎంబీ వాళ్ళు కానీ పట్టించుకోలేదు. దుమ్ము లేచిపోతా నైట్ పూట రాత్రి రావాలంటే మరీ ఇబ్బందిగా ఉంది. 2 వీలర్ వేసుకొని రావాలంటే ఎదురు ఆటో వచ్చినా కూడా పక్కకు పడిపోయే పరిస్థితిలో ఉన్నాము. మరి దుమ్ము ధూళి ఎక్కువ, కనీసం పగలు రావాలన్నా కూడా దుమ్ము ఎక్కువగా, ఎదురు ఆటో వచ్చినా కూడా దుమ్ము ధూళి పక్కకు పడిపోతున్నారు జనాలు. ఖచ్చితంగా ఈ ఆర్ఎంబీ వాళ్ళు చొరవ తీసుకొని తొందరగా రోడ్డు రిపేర్ చేయాల్సింది కోరుతున్నాం. ఈ రోడ్డు విపరీతమైన డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే ఆ వర్షంకు ఏదో అయిపోయిన తర్వాత టెంపరీగా కొంత మట్టి అయితే పోసి ప్రస్తుతానికి తిరగడానికి చేశారు, కానీ ఆ తర్వాత ఇన్ని రోజులైనా దీని గురించి ఎవరు పట్టుకునలేదు. ఆ మట్టిలో పోయడం వల్ల ఈ వెహికల్స్ అటు ఇటు తిరిగి విపరీతమైన దుమ్ము, ఆ దుమ్ము అంతా కళ్ళలో పడడం, వచ్చే వెహికల్స్ సరిగా కనిపించకపోవడం, తర్వాత అందులో కూడా ఒక వెహికల్ పోయేదానికి టెంపరీగా అరేంజ్ చేశారు బస్తాలు వేసి. సో దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట అయితే మరీ ఇబ్బంది, ఎందుకంటే వచ్చే లైట్లు ఎదురు లైట్లు ఏమి కనిపించవు. ఆపోజిట్ వచ్చే 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఏమి కనిపించుకోవు. అక్కడ అవుట్ సైడ్ ఆపుకోవాలి. అందులో ఒకవేళ దాటి వచ్చేసామంటే ఆ చిన్న రోడ్డు పక్కన బస్తాలు వేశారు, పక్కన నీళ్లు ఉన్నాయి. ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. కాబట్టి ఇది మీరు కొంచెం గట్టిగా గమనించి అధికారులు కొంత చర్య తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే రోజు ఎన్నో వెహికల్ తిరుగుతుంటాయి, నిద్రలేసిన దానికి ఆటోలు, బైక్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అందులో దుమ్ము విపరీతం, పొగలైతే దుమ్ము విపరీతంగా లేస్తుంది. మట్టి రోడ్డు కావడంలో విపరీతమైన దుమ్ము లేస్తుంది, కళ్ళకు అసలు ఏమీ కనిపించవు. కాబట్టి ఇది కొంచెం మీరు తొందరగా కేర్ చేసుకుంటే చాలా మంచిది. రైల్వే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. గూడూరు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక రైల్వే స్టేషన్లో ఉన్న నీటి కొరతను రైల్వే జీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి కెఎస్ గోపీనాథ్, నాయకులు రాఘవేంద్ర, సురేష్, జాన్, కరీముల్లా, శివ, సతీష్, ఉమర్ మొదలగు వారు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి కోస్తా జిల్లాలో కన్వీనర్ కింద మరియు డివిజనల్ సెక్రటరీ రైల్వే కార్మిక యూనియన్ శాసనాల్లో మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ కింద వాళ్ళ రోజున నేను గూడూరు, నెల్లూరు పర్యటన చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైల్వే కార్మికులని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని చైతన్యవంతులను చేసి ముఖ్యంగా రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జరుగుతున్న అన్యాయాలపై, పే కమిషన్లో జరిగిన అన్యాయం కానివ్వండి, పీపీపీలు, ఎఫ్డీఐలు, అదేవిధంగా ప్రైవేటైజేషన్ మీద, అవుట్సోర్సింగ్ యాక్టివిటీస్ మీద, న్యూ పెన్షన్ స్కీమ్ మీద రైల్వే కార్మికుల్లో ఉన్న 4 లక్షల మంది కార్మికులకి ఈ పెన్షన్ నిరాకరణ ఉద్యోగమైన గురించి కానీ కార్మికులను చైతన్యవంతం చేసి రాబోయే కాలంలో జరగబోయే పోరాటంలో మార్చి 7వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె కోసం కార్మికులను సమాయత్తం చేసే కృషిలో భాగంగా వాళ్ళ రోజున వాళ్ళ నెల్లూరు, గూడూరులో పర్యటన చేయడం జరిగింది. అన్ని డిపోలో తిరిగి అంతమంది కార్మికులు పనిచేసే ప్రదేశాలకు వెళ్ళి గేట్లో ఒక కార్మికుడు ఉన్నా ఆ కార్మికుడి దగ్గరికి వెళ్తాం కాకుండా కృష్ణపట్నం నుంచి నెల్లూరు, గూడూరు అన్ని డిపోలు, అన్ని కార్మికులు, రాత్రి పాలనలో పనిచేసే కార్మికులంతా కూడా వెళ్ళడం జరిగింది. వారి యొక్క పని పరిస్థితుల్లో ఉన్న సంస్థల మీద కూడా మేము ముఖ్యంగా ప్రయత్నాలు తెలియజేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా నోటీస్కి వచ్చిన సంస్థల్లో ఇక్కడ ఉన్నది గూడూరులో ఏంటంటే రైల్వే క్వార్టర్స్లో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఉన్న 200 క్వార్టర్స్ కూడా నివాసయోగ్యంగా లేవని చెప్పి ఇమీడియట్గా రిపేర్ చేయకపోతే కనుక లేదా బయట ఉంటే పర్మిషన్ ఇచ్చి హెచ్ఆర్ఐ ఇచ్చి ఏర్పాటు చేయమని చెప్పి మేము ఇమీడియట్గా జనరల్ మేనేజర్గా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే సమస్య ఏంటంటే త్రాగునీటి సమస్య. ఇంత పెద్ద ఊర్లో మంచినీళ్ళు కాదా కనీసం ఇక్కడ ప్రయాణించే ప్రయాణికులకు కానివ్వండి, రైల్వే కార్మికులకు కానీ పరిశుభ్రమైన నీరు మనం ఇవ్వలేకపోతున్నామంటే చాలా విచారించాల్సిన విషయం. ఈ విషయంలో కూడా మేము ఎమ్మెల్యే డిఆర్ఎం గారి నోటీస్కి, జనరల్ మేనేజర్ గారి నోటీస్ తీసుకెళ్లి పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ ద్వారా ఈ ప్రజలందరికీ, కార్మిక లోకానికి తెలియజేసుకుంటున్నాం. చిల్లకూరు జాతీయ రహదారి కూడల వద్ద మోటారు వాహన తనిఖీ అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. హెల్మెట్లు ధరించని వాహన చోదకులకు అవగాహన కల్పించారు. చిల్లకూరు జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో గురువారం ద్విచక్ర వాహనాలను ఎంవీఐ జాకీర్ నిలిపి వాహన చోదకులకు అవగాహన కల్పించారు. ప్రతి వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. లేనిచో కేసులో నమోదు చేస్తామన్నారు. అలాగే హెల్మెట్లు ధరించిన వాహనాలను నడిపే వాహన చోదకులను గుర్తించి వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎంవీఐలు కరుణాకర్, సౌజన్య, ఏవో మధని మొదలగు వారు పాల్గొన్నారు. జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో ముఖ్యంగా 2 వీలర్ మోటార్ సైకిల్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందువల్ల అంటే వాళ్ళు సరైన హెల్మెట్ వాడినందువల్ల ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ తలకి దెబ్బ తగిలి ఈ మెదడు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ మంది కోమలోకి వెళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా
హెల్మెట్ వాడాలి. ఎందువల్లంటే మనం పోతున్నప్పుడు సడన్గా ఏమైనా కుక్కలు అడ్డం రావచ్చు, లేదంటే ఏమైనా గేదెలు అలాంటి జంతువులు రావచ్చు, మనం కంట్రోల్ చేయలేం. అదే మన ISI స్టాండ్ మార్క్ గల మన హెల్మెట్ కొన్నట్టయితే మీకు ఏమైనా ప్రమాదం సంభవించినప్పుడు మనకి ముఖ్యంగా తలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నట్టయితే శరీరంలో ఏ భాగమైనా కానీ మనకి చెయ్యి కాలు ఏమైనా జరిగినా కానీ మనం చికిత్స చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే మెదడుకి దెబ్బ తగిలితే ఎలాంటి చికిత్స లేదు. కాబట్టి మీ అందరికీ మా రవాణా శాఖ తరఫున గూడూరు వారి తరఫున తెలియజేయడంగా ఎవరైతే ద్విచక్ర వాహనాలు వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించి మీ పిల్లలకి కూడా చెప్పండి, అలాగే మీ తల్లిదండ్రులకి, మీ స్నేహితులకి అందరూ కూడా చెప్పి మనం ఈ మరణాల సంఖ్య తగ్గించి ఈ వాహనాలు ప్రమాదం వల్ల ఎప్పుడైతే మనం మెయిన్ రోడ్లో కానీ హైవే మీద వచ్చినప్పుడు కూడా కొన్ని పెద్ద వాహనాలు తగిలి చాలామంది ఈ హెల్మెట్ లేని దానివల్ల చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో పార్టీకి చెందిన నాయకుడు జానా శ్రీనివాసులు గౌడ్ సంతాప సభకు ఆయన హాజరయ్యారు. గూడూరు పట్టణంలోని గమ్మళ్లపాలెంలో జానా శ్రీనివాసులు గౌడ్ సంతాప సభ జరిగింది. ఈ సభకు గౌడ సంఘం నాయకులతో పాటు బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసులు గౌడ్ మృతి తీరని లోటని ఆయన కొనియాడారు. గౌడ సంఘ నాయకులు మృతిని కుటుంబానికి ఆ సంఘం తరపున 30,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు చెంచురెడ్డి, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, నాసిన నాగులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి, గౌడ్ సంఘం నాయకులు దయాకర్ గౌడ్, భాస్కర్ గౌడ్, వెంకటరమణయ్య గౌడ్, కోటేశ్వరరావు, ధనుంజయ్ గౌడ్, జానా రమణయ్య గౌడ్ మొదలగు వారు పాల్గొన్నారు. జానా శ్రీనివాసులు గౌడ్ గారు పెద్ద సందర్భంగా ఈ గూడూరులో సంతాప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జానా శ్రీనివాసులు గారు చిన్న వయసు నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చేరి తర్వాత జనసంఘ్లో, దాని తర్వాత భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ఒక మంచి కార్యకర్త. సంబంధించిన జాయింట్ కన్వీనర్గా అనేక సంవత్సరాలు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ సమస్యల విషయంలో కూడా పోరాటం చేసిన వ్యక్తి జానా శ్రీనివాసులు గౌడ్ మరణం నన్నే కాదు అందరినీ కూడా, ఆయన సన్నిహితులందరూ కూడా ఎంతో బాధించింది. అతను మా గ్రామ నివాసి. మేము వాళ్ళు గౌడ్లో మేము రెడ్లని కూడా మామ అని పిలుచుకుంటాం. జానా వాళ్ళం మేము వాళ్ళు అక్కడి నుంచి గూడూరుకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు సేనయ్య. నిజంగా అతను చాలా కష్టాలు పడ్డాడు నాకు తెలిసి. అది ఆర్థికంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, కొన్ని సమస్యల్లో ఇబ్బందులు పడ్డాడు. ముఖ్యంగా ఆయన భార్య చనిపోయిన తర్వాత చాలా క్షోభకు గురైనాడు అతను. పిల్లవాళ్ళు ఇద్దరు సెటిల్ కాక తర్వాత పెద్దవాడు కొంచెం ప్రాబ్లం వచ్చి తర్వాత చిన్నవాడు సమస్య. ఏ గ్రామంలో అయినా సరే కళ్ళుగీత కార్మికులకు సంబంధించిన సమస్య, అది ఆ సమస్య కాకపోవచ్చు, వాళ్ళ కుటుంబ సమస్య కావచ్చు, లేకపోతే ఇంకా ఆర్థికపరమైన సమస్య కావచ్చు, ఇంకేదైనా బ్యాంకు లోన్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ కోసం పోరాడిన వాళ్ళు. దాంట్లో నుంచి ఇంకొక తీసుకొచ్చారు. చదువుకున్న పిల్లలు, గౌడ్ల పిల్లల్లో బాగా చదువుకున్న పిల్లలకి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రాబోయే రోజుల్లో ఈ చెట్లు ఎక్కటం గీయటం ఇది చాలా సమస్య, చేయలేరు ఇంకా పిల్లలు, మనతో ఆఖరైపోవాలి అనే ఆలోచనతో పిల్లల్ని ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టారు. బాగా ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ ఇవ్వటం. వారు ఎక్కడున్నా వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పని కోరుకుంటున్నాను. నాకు జానాసేనతో సుమారుగా 25 సంవత్సరాల నుంచి మంచి స్నేహం ఉంది. నేను విద్యార్థి దశ నుంచి ఏబీపీలో పనిచేస్తున్నప్పటి నుంచి సేనన్న, అప్పుడు బీజేపీలో పనిచేస్తున్నప్పటి నుంచి సేనన్నతో నేను కలిసి పనిచేశాను. ప్రతి కార్యక్రమంలో కూడా ఆ టైంలో పార్టీ వెనకబడుతూ ఉన్నప్పటికీ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా మేమంతా కలుసుకొని కార్యక్రమాలు ప్లాన్ చేసేవాళ్ళం. ఏదైనా ఆయనకు బాధ్యత అప్పగించినప్పుడు తన బాధ్యతని చాలా సీరియస్గా, మిగతా వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా, మనమే చేస్తున్నావా, మనం ఎందుకు చేయాలా, వాళ్ళు ఎందుకు చేయట్లేదనే ఆలోచన ఎక్కడా చేరనీయకుండా చాలా స్పీడ్గా పనిచేసేవాడు. అయితే ఇటీవల కాలంలో కూడా ఎప్పుడు కలిసినా కానీ ఏ సమస్య ఉన్నా మాతో బాగా చర్చించేవాడు. ఇటీవల కూడా ఏదో ఒకరోజు ఫోన్ చేసి ఎవరో మినిస్టర్ వస్తున్నారంట కదా, నిజమేనా, వస్తున్నాడా లేదని చెప్పని నన్ను అడగడం జరిగింది. చేసేవాడు అన్నమాట. అంత వర్కర్ ఆయన, ఒక విధంగా మంచి వర్కరు. అదేవిధంగా ఆయనకి దేవుడు అయితే ఆయన ఒక విధంగా చెప్పాలంటే 62 ఏళ్ళు లోపల చనిపోయాడు.
ఆయన ఇంకా నిండు నూరేళ్ళు ఉండాలంటే ఇంకో 10-15 సంవత్సరాలు ఈ రోజును బట్టి కూడా ఆయన జీవించాలా. అయితే ఆయన చక్కెర వ్యాధి ఆయన బాగా పొంగదీసింది. ఆ వ్యాధితో ఆయన తొందరగా పోవడం జరిగింది. అందరూ కూడా గూడూరులో జానసేన అంటే సాయంకాలానికి ఆయన షాప్ దగ్గర కూర్చుండేవాళ్ళు. వీళ్ళంతా మనవాళ్ళు ముఖ్యులందరూ గౌడ్ సంఘం నాయకులు అనే వాళ్ళందరూ సాయంకాలం అక్కడి నుంచి నాకు ఫోన్లు చేసేవాళ్ళు. అందరూ మొత్తం ఒకరు 1 by 1 అందరూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంటే అది ఆ యూనిటీ ఆయన తీసుకొచ్చేవాడు. నాకు విజయమోహన్ రెడ్డి గారు చెప్పారు, ధనంజయ వాళ్ళు ఇద్దరు అరుచుకున్నట్టే ఉండేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ ఒకరోజు అరుచుకునేది, ఒకరోజు మళ్ళీ ఇద్దరు ఒకటిగా మళ్ళీ మాట్లాడతాం. రావుల వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో సంఘ పెద్దలందరూ కలిసి ఆ కుటుంబానికి 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దాన్ని ఇప్పుడు వాళ్ళ జిల్లా పెద్దలు అందిస్తారు. దాన్ని రైతులు పండించే పంటల వివరాలను ఆన్లైన్లో గుర్తిస్తున్నామని తహసీల్దార్ సుధాకర్ రావు కోరారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఆయన శివాపితో మాట్లాడుతూ పంటల వివరాలను ఆయా గ్రామాల రైతులు వీఆర్ఓలకు అందజేయాలని ఆయన వివరించారు. ప్రస్తుతం గ్రామ రెవెన్యూ అధికారులు ఈ పంట నమోదు చేస్తున్నారు. ఈ పంట అంటే మీరు వేసిన పైరుని రైతుని అక్కడే పెట్టి మీ చేను దగ్గర రైతుని ఆ పైరుని కూడా వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్లెట్ పీసీలో నమోదు చేసి దాన్ని సెంట్రల్ సర్వర్కి అప్లోడ్ చేస్తారు. దానివల్ల ఈ సమాచారం అంతా కూడా వివిధ బ్యాంకులకు తర్వాతనైనా వివిధ కార్యాలయాలకు కూడా అందజేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు ఏదన్నా క్రాప్ లోన్ కావాలన్నా కానీ మీరు బ్యాంకును సంప్రదిస్తే బ్యాంక్ మేనేజర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్లో మీ డేటాని చూసుకొని దాన్ని బట్టి వెంటనే మీకు క్రాప్ లోన్ కానీ మిగతా ఇతర రుణాలు కానీ మంజూరు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. వేరే సర్టిఫికెట్లు కూడా అవసరం లేదు. గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి రైతులందరూ కూడా వారి భూముల వద్ద ఉండి విఆర్ఓల్ని కలిసి వాళ్ళ ఈ క్రాప్ని పంటని నమోదు చేయించుకోవాల్సిందిగా నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. గూడూరు పట్టణంలోని నిరాశ్రయులకు రోటరీ క్లబ్ ప్రతినిధులు దుప్పట్లు అందజేశారు. రోటరీ వ్యవస్థాపకులకు పాల్ హారిస్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వక్తలు తెలిపారు. రోటరీ వ్యవస్థాపకులు పాల్ హారిస్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని రాజావీధి తదితర ప్రాంతాల్లో అనాథులుగా రోడ్లు, దేవాలయాల వద్ద ఉన్న వారిని గుర్తించి వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు అశోక్ చక్రవర్తి, మునిరాజా, క్లబ్ ప్రతినిధులు దశరథ రామిరెడ్డి, ముని గిరీష్, పివి కృష్ణయ్య, హరి మొదలగు వారు పాల్గొన్నారు. ఒక మహోన్నత వ్యక్తి యొక్క మరణం దినం ఈరోజు. ఆయన ఎవరు అంటే రోటరీ ఫౌండర్ పాల్ హారిస్. ఆయన 1903 ఫిబ్రవరి 23వ తేదీ రోటరీ క్లబ్ అనే దాన్ని స్థాపించాడు. తన ముగ్గురు స్నేహితులతో చేరి దీన్ని స్థాపించడం జరిగింది. ఆయన దీన్ని ఒక 4 స్నేహితులతో చిన్న ఏదో గెట్ టుగెదర్ లాగా మీటింగ్ పెట్టుకొని, ఆయన కూడా ఊహించుండడు బహుశా 230 దేశాల్లో రోటరీ క్లబ్ అనే పేరు మీద ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్ ఉంటుందని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. ఆ మహోన్నత వ్యక్తి ఈరోజు నిర్యాణ దినం, డెత్ యానివర్సరీ. ఆ సందర్భంగా మేము ఈరోజు కురూర్దులకి, బెగ్గర్స్ ఫుట్పాత్ మీద ఉండేవారికి రాత్రిపూట వచ్చి వాళ్ళకి మేము దుప్పట్లు కప్పుతూ వస్తున్నాం. ఈ చలికాలంలో కరెక్ట్గా ఆయన దానికి సరిపోతుందని ఈ ప్రోగ్రాం ఎంచుకొని ఈ దుప్పట్ల కార్యక్రమం లేని వాళ్ళకి, ఫుట్పాత్ మీద దుప్పటి లేకుండా పనుకునే వాళ్ళకి, మేము నివాసులకి మేము దుప్పట్లు కప్పుతూ వస్తున్నాము. సేవాభావానికి ప్రత్యేకగా, మనుషుల మధ్య సత్సంబంధాలకు ప్రత్యేకగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రోటరీ క్లబ్ ప్రథమ స్థాపకుడు పాల్ హారిస్ నిర్యాణ దినాన్ని సందర్భంగా పునస్కరించుకొని ఈరోజు మన రోటరీ క్లబ్ గూడూరు ఈ ఒక ఇల్లు కాకుండా కేవలం ప్లాట్ఫారం మీద నివసిస్తూ చలికి ఏ ఆచ్ఛాదన లేకుండా వణికిపోయే కడుపేదలకు, నిరుపేదలకు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేయదలుచుకున్నాము. ఇది పాల్ హారిస్కి, మా రోటరీ అంతర్జాతీయ రోటరీ సంస్థ వ్యవస్థాపకుడికి మా రోటరీ క్లబ్ గూడూరు చేస్తున్న చిన్న ఒక సంస్మరణ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన దివ్య శ్రీనివాసాచారి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. రోటరీ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను మొట్టమొదట స్థాపించినటువంటి వ్యక్తి పాల్ హారిస్ గారు 1905లో రోటరీని స్థాపించారు. వారు చనిపోయినటువంటి ఈ రోజుని గుర్తుంచుకుని
ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ మధ్య వర్షాలకి గూడూరు ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈ దుప్పట్లను పంపిణీ చేశారు. అయినప్పటికీ కూడా ఈరోజు రాత్రి ఫుట్పాత్ల మీద ఈ షాపుల ముందు నిద్రపోయేటువంటి ఎంతో మందికి కనీసం దుప్పట్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి ఈరోజు ఈ దుప్పట్ల కార్యక్రమం ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వారికి దోమలకి చలికి వణికిపోతున్న వాడిని ఈ రాత్రిపూట గుర్తించి వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. వచ్చే నెల 18వ తేదీన జరిగే ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎన్ఐఎంయు అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ యూనియన్ డిపో కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు. గూడూరులోని ఆర్టీసీ డిపో ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిపో గౌరవ అధ్యక్షుడు పొనక శివకుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కెవి రమేష్, ప్రవీణ్, రవికుమార్, గురవయ్య, హనీఫ్, సుధాకర్ మొదలగు వారు పాల్గొన్నారు. శివకుమార్ రెడ్డి గారి నాయకత్వం, శివకుమార్ రెడ్డి గారి నాయకత్వం, కొనాక శివకుమార్ రెడ్డి గారి నాయకత్వం. రేపు జరగబోయే గుర్తింపు ఎలక్షన్లో ఎంప్లాయీస్ వాళ్ళు సీనియర్లు కలిసి ఎంత కుట్ర పొందుతున్నా కూడా మనం వర్కుల కోసం సేవ చేస్తూ వాళ్ళ కోసం పనిచేసుకుంటూ డిపోలో ఉన్నాం కాబట్టి ఈసారి మాత్రం మనం గెలుచుకొని కోరుకుంది. అది మీ అందరూ కలిసి వర్కర్లు కలిసి ఎన్ఎంఏ గుర్తుకి కాకడా గుర్తుకి ఓటు గెలిపించుకుంటే ఈరోజు జరిగే సమస్యలు చాలా ఉన్నాయి. డిపోలే కాదు, లేదు మొత్తం స్టేట్ మొత్తం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఎస్ఐపిసి లోన్లు లేవు, ఇంకా బాధపడ్డారు. 43-40% అని చెప్పేసి వర్కర్లు మొత్తం కష్టపడి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి లోన్ లేకుండా చేసిన ఈ ఎంప్లాయీస్ని పక్కన పెట్టేసి పూర్తిగా 4 సార్లు మనం గెలుచుకున్నాం. ఒక్కసారి మనం ఎంప్లాయీస్ గెలిపించిన తర్వాత చాలా ఇబ్బందులు పడిన తర్వాత మీరు ఈ ఒక్కసారి గుర్తుంచుకొని ఎన్ఎంఈకి కాకడా గుర్తుకి ఓటేసుకొని మన గౌరవాధ్యక్షుడు పరమ శివకుమార్ గారికి కూడా మనం పనిచేయడం మా కోరిక. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ కెఆర్ రెడ్డి, ప్రిన్సిపల్ ఇంద్రాణి, షాహుల్ అహ్మద్, నవకోటి, పారిశ్రామికవేత్త విద్యాసాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. तुम्हारे भी है चुप हमारे लबों पे भी है बोलती है निगाहें मेरे यार जो दिल में है बोलूं मैं बस तुमको ही देखूं मैं जीवन यूं ही बिता दूं मेरे यार चांद आया है जमीन पे आज गरबे की रात అందాల రాముడు మాగల్లి శ్రీరాముడు శ్రీరాముడు ఓరా రఘురామ శ్రీరామ పంట పరువాయి పంట ప్రజాకన్నుల పంట గుడిలో ఆరతకితో గుడిలో ఆరతకితో నమో నమో
పట్టణంలోని షిరిడీ నగర్లో కొలువై ఉన్న సాయినాథునికి గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి విద్యార్థి లక్ష్యం దిశగా చదవాలి. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో 10వ తరగతి విద్యార్థులకు జరిగిన ప్రేరణ సదస్సులో సబ్ కలెక్టర్ గిరీష. ఆయన మృతి తీరని లోటు. వైఎస్ఆర్సీపీ నాయకుడు పేటేటి సత్యంకు నివాళులర్పించిన మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు. రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మీడియా సమావేశంలో రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి శ్రీనివాస్ కుమార్ వెల్లడి. కమాల్ వంతెనపై ప్రయాణం నరకం. సైదాపురం ప్రాంతంలో రోడ్డు అధ్వానంగా ఉండడంతో వాహన చోదకులకు తప్పని అవస్థలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాపి న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.